పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అసీం మునీర్ని డొనాల్డ్ ట్రంప్ భోజనానికి పిలిచారు. వైట్ హౌస్లో అన్నం పెట్టి ఆయనతో ఫ్రెండ్షిప్ చేశారు. సాధారణంగా ఏ సివిలియన్ అఫీషియల్ లేకుండా పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ని ఎక్స్క్లూజివ్గా అమెరికన్ ప్రెసిడెంట్ పిలవరు. కానీ పిలిచి ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆయన హోస్ట్ చేసినందుకు. ప్రత్యేకంగా అసీం మునీర్కి థ్యాంక్స్. ఇండియాతో యుద్ధం ఆపినందుకు. ఇండియా పాకిస్తాన్ చాలా తెలివిగల దేశాలు. నరేంద్ర మోడీ అసీం మునీర్ వెరీ స్మార్ట్. ఎందుకంటే యుద్ధం ఎస్కలేట్ కాకుండా ఆపేసుకున్నారు. ఐఎమ్ హానర్డ్ టు మీట్ అసీం మునీర్. నాకు అసీం మునీర్ని కలవటం నాకు లభించిన గొప్ప గౌరవం. ఇలాంటి స్టేట్మెంట్లు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. పాకిస్తాన్ మిలిటరీ చీఫ్, ఒక దేశం మిలిటరీ చీఫ్ మాత్రమే అసీం మునీర్. ఆయనకి ఈ పొజిషన్ ఇచ్చి ఆయన భోజనానికి పిలిచి చాలా డిస్కస్ చేశారంట. అసలు మనకు తెలుసు, రీసెంట్గా ఇరాన్ ఒక స్టేట్మెంట్ వచ్చింది, నాకు కష్టం వస్తే పాకిస్తాన్ నాకు తోడు ఉంటుందని. కానీ డొనాల్డ్ ట్రంప్ కథనం ప్రకారం ఇరాన్ ఎంత తప్పుడు దేశమో పాకిస్తాన్కి తెలుసు. అసీం మునీర్కి అర్థమైందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఒక బ్లాటెంట్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అంతేకాదు, అసలు ఇరాన్కి మనం ఆలోచిస్తే కనుక ఇరాన్కి అటామిక్ ఎనర్జీ, ఈ సెంట్రిఫ్యూజ్ టెక్నాలజీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ కూడా ఒకప్పుడు పాకిస్తాన్లో ఒక వ్యక్తి ఉండేవాడు, ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని కూడా అంటాం, అబ్దుల్ ఖాదిర్ ఖాన్. ఈయనే ఈ న్యూక్లియర్ టెక్నాలజీ మొత్తం రోగ్ దేశాలకు అందించాడు అనమాట. సో ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్ని సైలెంట్గా అమెరికా కోసం ఇస్తుందా, ఇరాన్ పైన దాడి చేయడానికి ఇస్తా? ఇప్పుడు చూస్తే అసలు పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అసీం మునీర్ని డొనాల్డ్ ట్రంప్ ఎందుకంత పొగుడుతున్నారు, ఎందుకంత హోస్ట్ చేశారంటే ఇరాన్ విషయంలో పాకిస్తాన్ని సైలెంట్ చేయాలని ఆయన ప్లాన్. అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్ ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, నేను పాకిస్తాన్తో ట్రేడ్ డీల్ చేసుకుంటున్నా, ఇంకో పక్క ఇండియాతో కూడా ట్రేడ్ డీల్ చేసుకుంటున్నా అని చెప్పి. సో రీసెంట్గా నిన్న భారత ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, పాకిస్తాన్ ఈ ఇష్యూలో రీసెంట్గా జరిగిన మొత్తం ఎపిసోడ్లో అమెరికా మధ్యవర్తిత్వం చేయలేదు, ఇంతకుముందు మేము అడగలేదు, భవిష్యత్తులో కూడా అడగం అని చెప్పి. కానీ డొనాల్డ్ ట్రంప్ ఇండియన్ గవర్నమెంట్ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చేశారు, నేను దగ్గరుండి ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపాను, దానికి అసీం మునీర్, ప్రధాని మోడీ గారు కోఆపరేట్ చేశారని చెప్పి. ఇక్కడ మనకు అర్థమవుతుంది పాకిస్తాన్లో మేజర్ డెసిషన్స్ తీసుకునేది ఎవరు, పాకిస్తాన్లో కీలక పాత్ర పోషించేది ఎవరు? పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫా లేదా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీరా? అంటే పాకిస్తాన్ ఒక డీప్ స్టేట్, అంటే ఏదైతే విజిబుల్గా కనిపిస్తున్న గవర్నమెంట్ ఉందో వాళ్ళు కాదు నిర్ణయాలు తీసుకునేది, వెనకాలన్న డీప్ స్టేట్ అంటే ఈ మిలిటరీ వీళ్ళందరూ అనమాట ప్రైమ్ నిర్ణయాలు తీసుకునేది, ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకునేది. అంటే పహల్గామ్ టెర్రర్ అటాక్ దగ్గర నుంచి ఆ తర్వాత ఆపరేషన్ సింధు తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ సూత్రధారి చూస్తే గనక అసీం మునీరేనా అని చెప్పి మన డౌట్ వస్తుంది అనమాట. అందుకనే అసీం మునీర్కి అంత ప్రాధాన్యం ఇచ్చి వైట్ హౌస్ భోజనాన్ని పిలిచిందని చెప్పి చాలా మంది ఆలోచిస్తున్నారు.